హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న శిల్పారామంకి అయితే వెళ్తున్నాం. నేను మన మహారాష్ట్ర ట్రిప్ కంప్లీట్ చేసుకుని శ్రీకాకుళం వెళ్దాం అనుకున్నాను. కానీ టికెట్లు దొరకపోవడంతో హైదరాబాద్లో ఒక 2 డేస్ ఉండవలసి వచ్చింది. మరి మనం ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పి ఏవో ఒక వీడియో చేద్దామని శిల్పారామంకి అయితే వచ్చేసాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనం శిల్పారామంకి వెళ్ళాలనుకుంటే 40 మినిట్స్ అయితే పడుతుంది. దగ్గర 19 కిలోమీటర్ 20 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనం లోపలికి వెళ్ళాలనుకుంటే ముందుగా ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. పెద్దవాళ్ళకి రూ. 60, చిన్నపిల్లలకి రూ. 20 టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలనుకుంటే 2 కౌంటర్లు అయితే ఉంటాయి. ఒకటి లెఫ్ట్ సైడ్లో ఉన్న కౌంటర్ అయితే ఆన్లైన్ కౌంటర్, ఇప్పుడు మనం చూస్తున్నది క్యాష్ కౌంటర్. ఈ రెండిట్లో ఎక్కడైనా మనం టికెట్ తీసుకోవచ్చు. మనం లోపలికి వెళ్ళేటప్పుడు డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ కానీ పెద్ద పెద్ద కెమెరాస్ ఏవి కూడా లోపలికి వెళ్ళలేదు. అంటే లోపల వీడియోస్ ఫొటోస్ తీయకూడదు. మనం నార్మల్ ఫోన్లో అయితే తీసుకోవచ్చు. ఈ ఎంట్రన్స్లోనే శిల్పారామం గురించి మొత్తం మ్యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూడవలసినవి ముఖ్యంగా ఏంటంటే కర్రలతో చేసినవి, అలాగే శిల్పాలతో చేసినవి, ఇలాంటివి చాలా బాగుంటాయి. వీడియో ఎవరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు శిల్పారామంకి వెళ్దామని. ఏదో హైదరాబాద్లో ఏదో ఒక వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ శిల్పారామం అసలు ఐడియా రాలేదు. గూగుల్లో వెతికితే శిల్పారామం కూడా ఉందని నాకు తెలిసింది. నాకు తెలిసినంత వరకు వైజాగ్లోనే ఉందనుకున్నాను నేను. ఈ ఊర్లో ఉందని నాకు అసలు తెలియదు. హైదరాబాద్ వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. ఈ యొక్క శిల్పారామంలో ప్రత్యేకంగా చేతి వృత్తులు అంటే చేతితో చేసిన వస్తువులకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ శిల్పారామం మొత్తం 65 ఎకరాల్లో ఉంటుంది. కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని మొత్తం మనం నడిచి చూడగలం అనుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి మనం కొంచెం దూరం వెళ్ళేసరికి మనకి లెదర్ పప్పెట్ మ్యూజియం అని కనబడుతుంది. ఇప్పుడైతే ఓపెన్ చేసలేదు, కానీ కొంచెం టైం అయితే ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న బొమ్మలు చూడండి. ఇటుపక్క లెఫ్ట్లో ఉన్నది సుషేనుడు, రైట్లో రాక్షసుడు, అలా కొన్ని చాలా ఉన్నాయి. మనకు ఫోన్లో కనబడట్లేదు. కొన్ని మనం జూమ్ చేసి చూద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే రాముడు. అలానే రాముడికి లెఫ్ట్ సైడ్ అంటే మనకు రైట్ సైడ్లో ఉన్నది ఆంజనేయ స్వామి. ఇలా చాలా అవతారాల యొక్క బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి. మీలో ఎవరైనా శిల్పారామంకి వచ్చినప్పుడు ఈ మ్యూజియం ఓపెన్లో ఉంటే తప్పనిసరిగా చూడండి. అన్నీ చాలా బాగున్నాయి. మనం శిల్పారామంలో ఎటుపక్క చూసినా చెట్లు మొక్కలతో చాలా పచ్చగా ఉంటుంది. అంటే హైదరాబాద్ సిటీలో మొత్తం ఎటుపక్క చూసిన పొల్యూషనే ఉంటుంది, ఈ కార్లు బళ్ళు వీటి వల్ల. అలాంటి దగ్గర 65 ఎకరాల్లో మొక్కలు ఇవన్నీ ఉన్నాయంటే హైదరాబాద్ సిటీకి అలాగే మన పర్యావరణానికి కూడా చాలా బాగుంటుంది. శిల్పారామంలో ఉండే ఆఫీసర్లు, పనిచేసే వాళ్ళందరికీ ఉండే ఆఫీసులు కూడా పాతకాలపు ఇల్లు ఎలాగైతే ఉంటాయి అలానే ఉన్నాయి. చూడండి ఇల్లు ఎంత బాగుందో చూడడానికి. అంటే పాతకాలంలో ఒక 100 సంవత్సరాలు అంతకుముందు ఇల్లు ఎలా ఉండేవో ఈ శిల్పారామంలో ఇళ్ళన్నీ కూడా అలానే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్లో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శిల్పాలతో చేసిన విగ్రహాలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఈ శిల్పారామం జూన్ 21, 1998లో ప్రారంభించబడిందంట. ఇక్కడ మనం స్పెషల్గా చూడవలసింది ఏంటంటే ఇక్కడ రాళ్ళకు కూడా పేర్లు పెట్టి ఉంటాయి. ప్రతి రాయికి ఓ పేరు ఉంటుంది. ఇక్కడికి చాలామంది వస్తున్నారు, కానీ ఇవేవి చూడకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎండగా ఉందని. అందుకే ఈవినింగ్ టైంలో వస్తే మనం ప్రతి ఒక్కటి చూడొచ్చు. ఇంత దూరం వచ్చి ఇలాంటివన్నీ చూడకుండా వెళ్ళిపోతే మనం చాలా మిస్ అవుతాం. ఇక్కడ ఉండే రాళ్ళకి చెప్పాను కదా పేర్లు పెట్టారని. ఒక రాయికి తల్లి బిడ్డ అని, ఇంకో రాయికి అహల్య అని, ఇలా ప్రతి రాయికి ఒక్కో పేరు అయితే ఉంది. ఇక్కడ ఉండే రాళ్ళేవి కూడా చెక్కినవి కానీ అలాంటివి ఏం కాదు, ప్రకృతితో సహజ సిద్ధంగా ఏర్పడినవి మాత్రమే. అందుకే ముందు మన ఎంట్రన్స్లోనే ఈ రాళ్ళకి సంబంధించి బోర్డులు కూడా పెట్టారు. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం దూరం నుంచి ఫొటోస్ మాత్రమే తీసుకోవాలి, కానీ వాటిని ముట్టుకొని వాటి మీద పడిపోయి వాటిని గట్టిగా పట్టుకొని అలాంటి ఫొటోస్ అయితే తీసుకోకూడదు. చాలామంది ఇలానే చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు అలా చేస్తే ఊరుకోరు. కాబట్టి అందరూ దూరం నుంచే ఫొటోస్ తీసుకోండి. అలానే ఇక్కడ చిన్నపిల్లల కోసం ఉయ్యాలు కూడా ఉంది. ఈవిడెవరో చూడండి, 50 సంవత్సరాలు ఉంటాయి, ఉయ్యాలు ఊగుతుంది. ఓన్లీ 12 సంవత్సరాల కన్నా లోపల ఉన్న పిల్లలకు మాత్రమే ఉయ్యాలు ఊగడానికి, అలానే అక్కడ పార్కులో ఆడుకోవడానికి అలో చేస్తారు. మిగిలిన వాళ్ళకి అలో చేయరు. పార్క్ ఎదురుగానే ఒక చిన్న సైజ్ జూలా ఉంటుంది. అంటే జూ అంటే పెద్ద పెద్ద పులులు, సింహాలు అలాంటివే ఉండవు. పికాక్స్, ప్యారెట్స్, ర్యాబిట్స్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం మనం బయట ఉన్న పొల్యూషన్ వల్ల ఇలాంటివి త్వరలో మనం చూడమో కూడా తెలియదు. ఒకసారి మేము రాయపూర్ వెళ్ళినప్పుడు అక్కడ జూలో నేను పందిని చూశాను. ఇదేంటి పందిని పిల్లుల్ని జూలో పెట్టారు అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది అవి కూడా రోడ్డు మీద కనబడట్లేదు, వాటిని కూడా వదలకుండా తినేస్తున్నారు జనాలు. అలానే ఇక్కడ ఉన్న పక్షుల్ని కూడా కొన్ని సంవత్సరాలు పోతే మనం బయట చూడలేం, జూల్లో మాత్రమే చూడాలి.
ఎప్పుడు సినిమాలకి, షాపింగ్‌లకే కాకుండా ఇలాంటి ప్లేస్‌లు కూడా అప్పుడప్పుడు వస్తే మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా మనం తిరిగి చూడాలనుకుంటే చాలా సమయం పడుతుంది కాబట్టి, ఎక్కువ మన ఖాళీ ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీస్‌తో గానీ వస్తే మనం అలా టైమ్ స్పెండ్ చేయొచ్చు. శిల్పారామంలో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం. ఈ వీడియో ఓన్లీ ఏంటంటే శిల్పారామంలో బయట ఈ షాపింగ్‌కి సంబంధించి జూ, పార్కు, శిల్పాలు అలాంటివి మాత్రమే చూపించాం. మన నెక్స్ట్ వీడియోలో శిల్పారామంలో మెయిన్‌గా చూడవలసినవి ఓ 2 ఉన్నాయి ప్లేసులు. ఆ 2 ప్లేసుల్ని మన నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. సబ్స్క్రైబ్.